నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఉపాధి హామీ పనులపై తనిఖీ నిర్వహించిన సామాజిక తనిఖీ బృందం. సామాజిక తనిఖీ ప్రజావేదికలో నివేదికలను తెలియజేసిన సామాజిక తనిఖీ బృందం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సమస్యలపై మండలంలోని 13 గ్రామాలలో సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీలు నిర్వహించి నివేదికలు తయారు చేసి శనివారం రోజు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో నివేదికలను బహిర్గతం చేశారు. నివేదికలపై వచ్చిన సమాచారాన్ని ఉపాధి హామీ ఏపీఓ పెంచలయ్య తెలియజేస్తూ మండల పరిధిలో 2023-2024 సంవత్సరానికి సంబంధించి 2331 పనులు ఉపాధి హామీ పథకంలో పనులు చేయడం జరిగిందని, ఈ పనులకు గాను 26 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, పంచాయతీరాజ్, EGS, SSA, RWS, సోషల్ ఫారెస్ట్ శాఖలలో జరిగిన పనులకు ఈ డబ్బులు ఖర్చు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ పనులపై సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందం వారు సమర్పించిన నివేదికల ఆధారంగా 1,59,000 రూపాయలు రికవరీకి ప్రపోజల్ చేయడం జరిగిందని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక తనిఖీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. జాబ్ కార్డు ఇవ్వరా సార్? 5 వచ్చేసి కమ్యూనిటీ వారిగా జాబ్ కార్డు పని కల్పించి ఇవ్వరా సార్? 6 డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ రసీదులు ఇవ్వలేదు సార్. తర్వాత నో డిమాండ్ కూడా నిర్వహించలేదు. ఏడు వచ్చేసి జాబ్ కార్డు అప్డేషన్ సార్. మొత్తం 505 జాబ్ కార్డులో 120 మాత్రం చేశారు. మిగిలిన ఖర్చు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా పార్ట్ పేమెంట్స్ గాను 38 పనులు చేపట్టడం జరిగింది. దీనికి 1,52,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 2,331 పనులు చేపట్టడం జరిగింది. దీనికి వేతనాల రూపంలో వేతనదారులకు అంటే ఉపాధి హామీ వేతనదారులకు చెల్లించింది 11,95,00,000 రూపాయలు. మెటీరియల్ ద్వారా చెల్లించినది 3,59,00,000. మొత్తంగా 15,55,00,000 రూపాయలు. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి 13 గ్రామాల్లో జరిగినటువంటి పనులపై సామాజిక తనిఖీ బృందం వారు దాదాపు ఒక వారం నుంచి తనిఖీలు నిర్వహించారు. మరి ఆ తనిఖీల్లో వచ్చినటువంటి నివేదికలేంటి, ఆ నివేదికలపైన తీసుకున్నటువంటి చర్యలేంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్. మరి సామాజిక తనిఖీ బృందం వారు ఇచ్చిన నివేదికలపై మరి ఎలాంటి అవకతవకలు జరిగాయి అనేది, అలాగే వాటిపైన మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి. నమస్తే అన్న. నమస్తే. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రామాపురం మండలంలో ఉపాధి హామీ పథకం పైన 2,331 పనులు చేసినారు. ఈ పనులకు సంబంధించినంత 26 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మండల పరిధిలో పంచాయతీరాజు మరియు EGS, SSA, RWS, సోషల్ ఫారెస్ట్ ఈ 5 పనులు, ఈ 5 డిపార్ట్మెంట్ల పైన ఇంత అమౌంట్ ఖర్చు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక ఆర్థిక సంవత్సరం జరిగిన పనులన్నీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో సామాజిక తనిఖీ బృందం వారు శాట్ వారు వచ్చి ఫీల్డ్లో పరిశీలన చేస్తారు. అందులో భాగంగా SRP సుబ్బారావు ఆధ్వర్యంలో మన మండలంలో సామాజిక తనిఖీ జరిగింది. ఈ సామాజిక తనిఖీకి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక DRP పోయి చేసిన పనులు మరియు పనులకు చేసినటువంటి కూలీలను కూడా వ్యక్తిగతంగా కుటుంబ సందర్శన చేసి వారు పనికి వచ్చింది లేనిది విచారించి వాస్తవాలు నిజానిజాలు వాళ్ళు నివేదికలు రూపొందించి ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఏదైనా వాళ్ళు గుర్తించిన అంశాల్లో డీవియేషన్లు వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల్ని, ఉపాధి హామీ కూలీలని
పిలిపించి ఉపాధి హామీ కూలీల సమక్షంలో మరియు ఉపాధి సిబ్బంది సమక్షంలో ఆయా ఇతర డిపార్ట్మెంట్ల వారి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి తర్వాత అన్ని గ్రామాలు కూడా కలుపుకొని ఈరోజు 5వ తారీఖున బహిరంగ ఓపెన్ ఫోరం ప్రతాప్ సారు పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఇందులో భాగంగా 1,59,000 రూపాయలు మనకు రికవరీకి ప్రపోజల్ చేసినారు. దాంట్లో 23,000 రూపాయలు వచ్చేసి పెనాల్టీ వేసినారు. 9 లక్షల రూపాయలు ఫైనింగ్ ఈ పనులు అవకతవకతో ఉన్నాయని గుర్తించినారు. ఆ గుర్తించిన వాటిని ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఎంక్వైరీకి చేసినారు. ఈరోజు జరిగినటువంటి సామాజిక తనిఖీ అన్ని విషయాలు కూడా ఇవి ఒక గ్రామ నివేదికలు వచ్చేటువంటి సమాచారం తెలియదు. ఒక్కొక్క గ్రామంలో సరస్వతిపల్లి వచ్చేసి 5,689 రూపాయలు రికవరీ చేయడం జరిగింది.